నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ కట్ట కార్తీక్. వారితో మాట్లాడదాం. కార్తీక్ గారు నమస్తే అండి. నమస్తే వలి. కార్తీక్ గారు, విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్కి రాజీనామా పత్రం కూడా సమర్పించారు. అయితే లండన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి నేను విషయం చెప్పాను. ఆయన ఒప్పుకోలేదు. అయినప్పటికీ ఇది నా వ్యక్తిగత నిర్ణయం కాబట్టి నేను ఇక రాజీనామాకే మొగ్గు చూపాను అని చెప్పి మాట్లాడారు. నేను వ్యవసాయం చేసుకుంటా అన్నారు, రాజకీయాలతో సంబంధం లేకుండా. మరి ఆయన వ్యవసాయమే చేస్తారా, ఇంకేం చేస్తారని మీ అనుమానం? సరే, ఆయన ఏం చేస్తాడు అనేది మనకున్న ఇన్ఫర్మేషన్ వేరు. ఆయన వ్యవసాయం చేసుకొని బతికే మనిషి అయితే కాదు. ఆయన రాబోయే కాలంలో మీడియా పెట్టుకుంటారు. మీడియా ద్వారా మళ్ళీ బీజేపీ దగ్గరే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ బీజేపీ అగ్రనాయకులతో ఆయనకి సంబంధాలు ఉన్నాయి. సో రాబోయే కాలంలో బీజేపీలో చేరడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తారని మనకున్న సమాచారం. సరే, ఏది ఏమైనా ఒకటి, విజయసాయి రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని విడిచి వెళ్ళిపోయాడు? వాళ్ళిద్దరూ జైల్మేట్స్, మంచి సంబంధాలు ఉన్నాయి, కొన్ని దశాబ్దాల అనుబంధం ఉంది రాజకీయాల్లోకి వచ్చే ముందు రాకముందు కూడా. కాబట్టి ఇంత అనుబంధం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఎందుకు విడిపోయారు? ఇది ఒక పెద్ద చర్చగా మారింది. దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి అనేటువంటిది. నిజానికి ఈ రహస్యం తేలాలి అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని మనం ఒకసారి చూడాలి. అంటే జగన్మోహన్ రెడ్డిని వరుసగా విడిచిపోతున్నారు. ఒకటి విజయం విడిపోయింది, తర్వాత 2 షర్మిల విడిచింది, తర్వాత 3 బాలినేని శ్రీనివాసరెడ్డి. అంతకుముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అధికారాన్ని కాదని మరి వైసీపీ నుంచి కొంతమంది రాజీనామాలు చేశారు. సో ఒకసారి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే వీటన్నిటికీ లింక్ మనకు దొరికింది. జగన్మోహన్ రెడ్డి 2009లో కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి ఎంపీ. అప్పటి నుంచి తెలిసి మనకి రాజకీయాలు ప్రత్యక్షంగా. అంతకుముందు పెద్దగా మనకి జగన్మోహన్ రెడ్డి పేరు పరిచయం లేదు. అయితే ఆ రోజు ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి దురదృష్టం కొద్దీ చనిపోయారు. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయిన తర్వాత ఆ తండ్రి పదవి, సీఎం పదవి మీద జగన్మోహన్ రెడ్డి ఆశపడ్డారు. కొంతమంది సపోర్ట్ కూడా చేశారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, ఇప్పుడే ఎందుకు అన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచించింది. సరే, ఇవ్వలేదు. ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడ్డ తర్వాత పులివెందుల బై ఎలక్షన్ వచ్చింది. పులివెందుల బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ వివేకానంద రెడ్డి గారి టికెట్ ఇద్దామని అనుకుంది. ఎందుకు? పులివెందుల్లో గతంలో అయితే రాజశేఖర రెడ్డి గారు లేదా వివేకానంద రెడ్డి గారు నిలబడేవాళ్ళు, అంటే అన్నదమ్ముళ్ళు. ఎవరో ఒకరు కడప ఎంపీగా పోటీ చేస్తే ఒకరు పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మరొకరు కడప ఎంపీగా పోటీ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు అటు షేర్ చేసుకునేవాళ్ళు. కాబట్టి ఆ వారసత్వాన్ని కొనసాగిద్దామని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి వివేకానంద రెడ్డి గారికి ఇద్దామని చెప్పేసి అనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో వివేకానంద రెడ్డి గారి మీద తను పోటీ చేయాలని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ తను పోటీ చేస్తే గెలుస్తున్నో లేదో అనే డౌట్. ఎందుకంటే అప్పటికి అధికారంలో కాంగ్రెస్ ఉంది, రాష్ట్రంలో, కేంద్రంలో. పైగా కడప ఎంపీకి రాజీనామా చేయాలి. కాబట్టి ఇది కాదు, సేఫ్ జోన్లో బాబాయిని ఓడించి, అంటే వివేకానంద రెడ్డి గారికి పులివెందుల్లో పట్టు ఎక్కువ. తను పోటీ చేస్తే సరిపోనేమన్న ఒక భయంతో ఎవరు పోటీ చేస్తే ఆడ క్లియర్గా గెలవచ్చు అనేది ఆలోచించి అప్పుడు విజయమ్మని రాజకీయాల్లోకి రమ్మని అడిగాడు. వాస్తవానికి విజయమ్మ రాజకీయాల్లోకి ఎప్పుడూ అనుభవం లేనటువంటి వ్యక్తి. ఏ రోజు కనీసం పులివెందుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ప్రచారం చేయనటువంటి వ్యక్తి. రాజకీయాలు ఆమెకు తెలవవు. ఆమె కొంత ఒక రకమైనటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి, ఇంట్లోకే పరిమితమైన వ్యక్తి. కానీ జగన్మోహన్ రెడ్డి విజయంతో చెప్పింది ఏంటంటే, అమ్మ నువ్వు రాజకీయాల్లోకి వస్తేనే, నువ్వు పులివెందులను నిలబడితేనే రాజశేఖర రెడ్డి సానుభూతి మన వైపు వస్తుంది. లేకపోతే వివేకానంద రెడ్డి గెలుస్తాడు, కాంగ్రెస్ పార్టీతోనే రాజశేఖర రెడ్డి సానుభూతి వాళ్ళందరూ ఉండిపోతారు, మనకి రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. నేను రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కావాలంటే నువ్వు రాజకీయాల్లోకి వచ్చి పులివెందులో పోటీ చేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోరాడు. మరి కొడుకు భవిష్యత్తు, రాజకీయం తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకు భవిష్యత్తు కోసం ఆమె రాజకీయాల్లోకి వచ్చి పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసింది. సో ఇండిపెండెంట్గా. తర్వాత కాలంలో ఆయన వైసీపీ పార్టీ పెట్టుకున్నాడు. వైసీపీ పార్టీతో కూడా రాజశేఖర రెడ్డి సానుభూతి క్యారియన్ కావాలంటే విజయమ్మనే ముందుంచాలని చెప్పేసి, రాజశేఖర రెడ్డి గారి భార్య కదా, రాజశేఖర రెడ్డి గారి భార్య కాబట్టి ఆమె గౌరవ అధ్యక్షురాలు పోస్ట్ని క్రియేట్ చేసి పెట్టాడు. తర్వాత ఆ జైలు జీవితం సమయంలో కూడా షర్మిలాని కూడా రాజకీయాల్లో తీసుకొచ్చాడు. షర్మిలాని ఎందుకు రాజకీయాల్లో తీసుకొచ్చాడంటే, మహిళ సానుభూతి క్రియేట్ కావాలంటే మహిళను రోడ్డు మీద తిప్పాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు కాబట్టి షర్మిలాని బయట తిప్పాడు. షర్మిల పాపం ఒక మహిళ అయినప్పుడు కూడా కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది జగనన్న సీఎం కావాలని. జగనన్న వదిలిన బాణం అని చెప్పుకుంటూ జరిగింది. ఆమె సొంత నేను సీఎం కావాలని షర్మిల తిరగలే. జగనన్న అడిగిన కోరిక మేరకు ఆమె రాజకీయాల్లోకి వచ్చిందని అనేకసార్లు చెప్పింది. విజయమ్మని రాజకీయాల్లో తీసుకొచ్చింది జగను, షర్మిలాని రాజకీయాల్లో తీసుకొచ్చింది జగను. నిజానికి ఒక మహిళ వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అనేది చిన్న విషయం కాదు. అయినా చేశారు వాళ్ళు. ఎందుకు చేశారు? జగన్ సీఎం కావాలని. సో జగన్ వాళ్ళని ఎలా వాడుకున్నాడని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. కాబట్టి 2014 ఎలక్షన్స్ వచ్చేసాయి. జగన్మోహన్ రెడ్డి తన సీఎంగా గెలుస్తానని ఉన్నాడు ఆయన. ఆ ఊహల్లో ఆయన ఎన్నికలకు వెళుతున్న సమయంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలంటే ఈ సేఫ్ జోన్ సీట్ నుంచి పోటీ చేయాలి. సేఫ్ జోన్ సీట్ ఎక్కడ? పులివెందుల. మరి పులివెందులో సిట్టింగ్ ఎమ్మెల్యే విజయం ఉన్నారు కదా, ఆమెను ఏం చేయాలి? ఆమెను తీసుకుపోయి కడప ఎంపీ చేయొచ్చు కావాలని, కానీ తీసుకుపోయి వైజాగ్ ఎంపీగా నిలబెట్టాడు. ఎందుకు? విజయం ఇక రాజకీయాలు ఉండొద్దు, విజయంతో అవసరం అయిపోయింది, తల్లితో ఉన్నటువంటి అవసరం అయిపోయింది.
తల్లికి ఒక్కసారిగా సీట్ ఇవ్వకపోతే వివాదం అయింది. కాబట్టి తల్లిని తీసుకుపోయి వైజాగ్ ఎంపీగా పోటీ చేయించాడు. అప్పుడు విజయమ్మకి వైజాగ్ ఎంపీగా పోవటం ఇష్టం లేదు, అది ఓడిపోయే సీట్ అని కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి. కానీ కొడుకు మాట కాదని లేక కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం మళ్ళీ రాజీ పడి వైజాగ్ ఎంపీకి వెళ్ళిపోయింది. ఆమె వైజాగ్ ఎంపీగా ఓడిపోయింది, పులివెందుల ఎమ్మెల్యేగా ఈయన గెలిచాడు. సో కానీ పార్టీ అధికారం రాలే అనుకున్నట్టు, అది అధికారం రాలేదు, మళ్ళీ విజయమ్మని రాజకీయాల్లో కంటిన్యూ చేశాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైసీపీ పార్టీ పెట్టే రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారులు ఉన్నా, కేంద్రంలో అధికారులు ఉన్నా, ఎమ్మెల్యే పదవులు ఉన్నా అన్నిటికీ రాజీనామాలు చేసి సోనియా గాంధీ కనుసైగలతో దేశాన్ని పాలిస్తున్న రోజుల్లో కూడా వాళ్ళ పార్టీని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామాలు చేసినటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఫస్ట్ రాజీనామా చేసింది, జగన్మోహన్ రెడ్డితో లేడు. రెండో రాజీనామా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇవాళ జగన్మోహన్ రెడ్డితో లేడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధమని రోడ్డు మీదకి వచ్చినటువంటి కోటంరెడ్డి సిద్ధారెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డితో లేడు. ఆలా రామకృష్ణారెడ్డి ఆయన కూడా రాజీనామా చేశారు, తర్వాత బతిలాడితే వెళ్ళారు. ఆ బతిలాడినటువంటి అయోధ్య రామరెడ్డి కూడా ఇవాళ రాజీనామా చేస్తున్నాడు. సో తర్వాత విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో కలిసి జైలు జీవితాన్ని కూడా పంచుకున్న వ్యక్తి ఇవాళ రాజీనామా చేశాడు. సో ఒక్కొక్కరిని జగన్మోహన్ రెడ్డి ఎంత వాడుకోనో తెలిసి ఉంటే వీళ్ళంతా రాజీనామాలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడ్డ వీళ్ళు, ఆ పదవులను వదులుకొని జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చిన వీళ్ళు ఇవాళ ఎందుకు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం కారణంగా. సరే, ఇక అమ్మకి చెల్లికి చేసిన మోసం చెప్పాక వీళ్ళ చేసిన మోసం చెప్తాను నేను. తర్వాత 2014 ఎలక్షన్స్లో వైజాగ్ ఎంపీగా పంపించాడు. 2019 ఎలక్షన్స్ వచ్చేసరికి అసలు ఏ సీటు లేకుండా చేశాడు. అంటే స్టెప్ బై స్టెప్ విజయమ్మకి రాజకీయ జీవితం లేకుండా ఎలా చేశాడో చెప్పా. తర్వాత అధికారంలోకి వచ్చాడు 2019 ఎన్నికల్లో. ఎందుకంటే పాదయాత్ర చేశాడు, షర్మిల విజయమ్మ చేసిన కృషి, రాజశేఖర రెడ్డి కొడుకు ఇచ్చిన హామీలు అన్నీ కలిసి వచ్చాయి, ఒక్క ఛాన్స్ ప్లీజ్ నినాదం అన్నీ కలిసి వచ్చి 2019 ఎన్నికల్లో గెలిచాడు. గెలిచిన తర్వాత ఇంట్లో నుంచి విజయమ్మను బయటికి నెట్టేశాడు, షర్మిలకి వాటా ఇవ్వనని చెప్పేశాడు. సో షర్మిలాని పక్కన నెట్టేశాడు, విజయమ్మని పక్కన నెట్టేశాడు. వీళ్ళందరినీ వదిలేసి తన కుటుంబం, తన భార్య, తన పిల్లలు అంతవరకే గిరిగీసుకొని బతకడం స్టార్ట్ చేశాడు. సో కాబట్టే ఇవాళ విజయమ్మకి తాడేపల్లి ప్యాలెస్లో చోటు లేదు, షర్మిలాకి ఆస్తిలో వాటా లేదు, వాళ్ళు రోడ్డు మీద పడి తిరుగుతూనే చూశారు. షర్మిలాకి కడప ఎంపీ సీట్ ఇమ్మన్నందుకు గాను వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగింది. అది మన వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా సునీత గారు పాపం లీగల్గా ఫైట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి చెల్లి కదా ఆమె కూడా. ఆమె ఇలా జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీదే అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తున్నారో ఆయనే నిందితులని చెప్పేసి ఆమె పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. సిబిఐ కూడా కేసు నమోదు చేసి నడుస్తూ ఉంది. సో ఎంత దారుణంగా కుటుంబాన్ని మోసం చేశాడని చూడు. తల్లిని, చెల్లిని, బాబాయి కుటుంబాన్ని ఎవరిని వదలలేదు జగన్మోహన్ రెడ్డి మోసం చేయడానికి. చివరికి తన కోసం రాజీనామాలు. కానీ విజయసాయి రెడ్డి నిన్న ట్వీట్లో జగన్మోహన్ రెడ్డిని భారతమ్మని బాగా పొగిడారు, భారతీయ జనతా పార్టీ నాయకులను పొగిడారు, అందరినీ పొగుడుకుంటారు వచ్చారుగా. ఎక్కడ ఎలాంటి అభిప్రాయ భేదం కనిపించలేదు అందులో. ఆయనకు ఒకటి ఏంటంటే ఇప్పటికిప్పుడు వివాదాలు పెట్టుకునే మనస్తత్వం ఆయనది కాదు. ఆ వివాదాలు పెట్టుకునే పరిస్థితిలో కూడా ఆయన లేడు. ఆయన మీద అనేక కేసులు నమోదున్నాయి, జగన్తో పాటు కేసుల్లో ఏటుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వివాదాలకు పోగలే పరిస్థితుల్లో ఆయన లేడు. సో ఈ వివాదాల నుంచి బయటపడటానికి, తన ప్రాణాన్ని తను రక్షించుకోవడానికి ఆయన అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన అయిష్టంగానే బలవంతంగానే బయటకు నెట్టివేయబడ్డా అంతే. ఆయనకి ఇందాక విజయసాయి టాపిక్ వచ్చినప్పుడు కూడా ఇంకో విషయం క్లియర్గా మనం చెప్పాలి. 2019 వచ్చిన తర్వాత విజయమ్మని ఎలా పక్కన పెట్టాడు, షర్మిలని ఎలా పక్కన పెట్టాడు, విజయసాయిని కూడా పక్కన పెట్టాడు. 2014 ఎలక్షన్ మేనేజ్మెంట్ అంతా చూసింది విజయసాయిరెడ్డి, 2019 ఎలక్షన్ మేనేజ్మెంట్ అంతా చూసింది విజయసాయిరెడ్డి. కానీ 2019 గెలిచిన తర్వాత మాత్రం విజయసాయిని చిన్నగా తగ్గిస్తూ వచ్చారు. ఒక్కసారిగా కాకుండా స్టెప్ బై స్టెప్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయారిటీ పెంచాడు. ఎందుకు? తన కుటుంబ విషయాలు తెలిసిన ఎవరిని ఎక్కువ కాలం జగన్మోహన్ రెడ్డి భరించాడు. వాళ్ళకి స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ వస్తాడు. ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు, సూర్యుని కూడా జగన్మోహన్ రెడ్డి భరించలేదు. వాళ్ళు పాపం జగన్మోహన్ రెడ్డితో క్యారియన్ కాలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ పడక. రాజశేఖర రెడ్డి గారు ఆత్మ కేవీపీ రామచంద్రరావు, సూర్యుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు, పాత పుట్టోళ్ళు అన్నీ చూసుకో. సో వాళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డితో క్యారియన్ కాలే. కేవీపీ రామచంద్రరావు, సూర్యుడు, విజయమ్మ, షర్మిల, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కోటంరెడ్డి సీతారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, తర్వాత ఇప్పుడు విజయసాయి రెడ్డి, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి కోటరీ. జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డవాళ్ళు. జైలు కూడా పోయి వచ్చిన వాళ్ళు వీళ్ళలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి జైలు పెట్టే కదా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు హ్యూమన్ టచ్ మిస్ కావటం ఫలితంగా, తన అవసరాలు మాత్రమే తనకు ప్రాధాన్యం, డబ్బు మాత్రమే తనకు ప్రాధాన్యం అనుకోవటం ఫలితంగా రాజీనామాలు చేసినటువంటి వాళ్ళు. నీకు ఒక చిన్న విషయం చెప్తా. జగన్మోహన్ రెడ్డి డబ్బుకే ప్రయారిటీ ఇస్తాడంటానికి మొన్న నెల్లూరులో సాక్షి పేపర్లో ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్ వల్ల వైసీపీలో రాజీనామాలు కూడా జరిగినాయి. వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి రాజీనామా చేశాడు. ఏంటి యాడ్? లోకేష్ని ప్రమోట్ చేస్తూ కోటి సభ్యత్వాలు టీడీపీ పార్టీ గవర్నమెంట్ కూడా యాడ్ కూడా కాదు, పార్టీ డైరెక్ట్గా అక్కడ వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీలో ఎంపీగా గెలిచినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి యాడ్. ఆ యాడ్ కూడా వేసుకోవడానికి వెనకాల వాళ్ళకి డబ్బు మాత్రమే ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఆ డబ్బు మాత్రమే ప్రయారిటీ కావడం వల్ల
వేరే వాళ్ళకి ఎవరికి కనీసం హ్యూమన్ టచ్ కూడా జగన్మోహన్ రెడ్డితో లేకపోవడం ఫలితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక్కొక్కరు దూరం అవుతున్నారు. ఇప్పుడు మనం విన్నాం, అధికారులు ఉన్నప్పుడు ఎలా వచ్చేవాడు, కోటరీలు కట్టుకుని వచ్చేవాడు, పరదాలు కట్టుకుని వచ్చేవాడు, సాధ్యమైనంత వరకు అసలు తాడేపల్లి ప్యాలెస్ వదిలి వచ్చేవాడే కాదు, డోర్లు మూసుకుని కూర్చునేవాడు. ఎప్పుడైనా నిన్న ఒక ముఖ్యమంత్రి తిరుపతిని తన ఇంట్లోనే కట్టుకొని దేవుడికి పూజ చేసుకోవటం, దేవుని చూడాలంటే తిరుపతి వెళ్తారు, వెంకటస్వామి చూడాలంటే, కానీ ఇంట్లోనే దేవాలయం సెట్ చేసుకుని పూజ చేసుకునే వాళ్ళని విన్నామా? అది జగన్మోహన్ రెడ్డి. నా దగ్గరికి రావాలి. ఎస్, ఆ మైండ్ సెట్ ఉండటం ఫలితంగానే ఇలా ఒక్కొక్కరు జగన్మోహన్ రెడ్డి విడిచిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాల కారణంగానే ఇలా జగన్మోహన్ రెడ్డి విడిచి వెళ్తున్నారు. ఇంకా ఈ క్యూ కొనసాగుతుందంటారా? పెద్ద ఎత్తున మనకున్న సమాచారం ప్రకారం ఒక ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరడానికి రెడీ అయి ఉన్నారు. 1 అరకు, 2 పాడేరు, 3 ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళంతా కలిసి 6 వైసీపీ శాసనసభ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరే. ఎస్, రాయలసీమలో ఉన్న వాళ్ళు కాదు, రాయలసీమలో కూడా కర్నూలు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా మొత్తం 6 ఎమ్మెల్యేలు పూర్తిగా జనసేనలో, అంటే వైసీపీ శాసనసభ పక్షం జనసేనలో విలీనం కాబోతుంది. వైసీపీ శాసనసభ పక్షం ఉండదు. కాకపోతే దావోస్ పర్యటనలో చంద్రబాబు గారు ఉండటం వల్ల కూటమి ధర్మం ప్రకారం చంద్రబాబు గారితో చర్చించాకే చేర్చుకోవాలనే ఒక కండిషన్ వల్ల పవన్ కళ్యాణ్ గారు ఇంకా చేర్చుకోలేదు. నిన్నే దావోస్ నుంచి చంద్రబాబు గారు వచ్చారు. ఈ చర్చల జనసేనలో చేర్చుకోవడం అనేది ఆయన వ్యక్తిగతం కదా, అయినప్పటికీ కూడా కూటమితో మాట్లాడుకొని చేర్చుకోవాలని ఈ మధ్య అనుకున్నారు వాళ్ళు. ఎవరు ఏ పార్టీలో చేర్చుకోవాలన్నా సరే కూటమిలో ఒక మాట అనుకున్న తర్వాతే చేర్చుకోవాలి, ఎవరిని ఆహ్వానించారు ఎవరిని ఆహ్వానించకూడదు అని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళు ఒక పాయింట్ పెట్టుకున్నారు, వాళ్ళ ఇష్టం కదా వాళ్ళు పాయింట్ పెట్టుకోవటం, వాళ్ళు గీత పెట్టుకున్నారు. ఆ గీత ప్రకారం చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చర్చించాక పార్టీలో ఆ కూటమి సమైక్యత సమగ్రత దెబ్బతినకూడదు అని మేబీ వాళ్ళు అందుకే పెట్టుకుని ఉండొచ్చు. వాళ్ళ రూల్ పెట్టుకున్నారు కాబట్టి ఆయన చంద్రబాబు గారికి ఇచ్చే గౌరవం ఏదో మొత్తం మీద ఆయన వచ్చిన తర్వాత మాట్లాడాక చేర్చుకుందామని ఆగిపోయారు. ఇప్పుడు వైసీపీ నుంచి జనసేనలో పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం కూడా ఉంది. చూద్దాం, నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.